యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, అన్న లెంట్ డేస్ మరి వస్తున్నాయి కదా, ఈ యొక్క లెంట్ డేస్ పాటించాలా వద్దా? లెంట్ డేస్లో మేము ఎలా ఉండాలి? చికెన్ తినొచ్చా లేదా? మరి లెంట్ అసలు ఏంటి అనేటువంటి విషయాన్ని చాలామంది నన్ను ప్రశ్నలు వేస్తూ వచ్చారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండాలా వద్దా? ఉంటే ఎలా ఉండాలి? ఇవన్నీ చాలా ప్రశ్నలు వేశారు. కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో, సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినమును నియమించి ప్రకటన చేయుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి కృప చూపించి మరి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. గమనించాలి, నేను లెంట పాటించను అలా అని చెప్పి ఎవరైతే లెంట పాటిస్తున్నారో వాళ్ళని ఎవరిని విమర్శించను. నేను వింటున్నారా? నేనైతే లెంట పాటించను. కానీ ఎవరైతే లెంట పాటిస్తూ ఉన్నారో, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, ఈ 40 డేస్ ఉపవాసాలు ఉండాలనుకున్నారో, దేవునికి దగ్గరగా ఉండాలనుకున్నారో వాళ్ళని ఎవరిని విమర్శించను నేను. కానీ కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అసలు ఇది ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎందుకని చేస్తూ ఉన్నాం అనేటువంటి దాని విషయాల గురించి మనం ఆలోచన చేసి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. మరి ఈ యొక్క లెంట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనకి పూర్వకాలంలో భావించేటువంటి వారు, రాను రాను అది ఒక ఆచారంగాను మరి అనుకున్న ఉద్దేశాలు పక్కకి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక్కడ అగస్టిన్ సెయింట్ అనేటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే, లెంట్ పాటించకపోతే పాపం చేస్తున్నారు అని చెప్పి ఆయన ప్రకటించాడనమాట. లెంట పాటించకపోతే పాపం చేస్తున్నారు, లెంట ఖచ్చితంగా పాటించాలి అని ఆయన చెప్పడం జరిగిందనమాట. అసలే పూర్వం మరి ఎంత కఠినంగా ఉండేటువంటిదంటే, ఈ లెంట విషయంలో ఎవరైతే లెంట పాటించట్లేదో వాళ్ళ పళ్ళు పీకి పడేసేవారు. ఎవరైతే లెంట పాటించట్లేదో వాళ్ళని కఠినంగా శిక్షించేవారు. ఎవరైతే లెంట పాటించట్లేదో వాళ్ళని బహిరంగంగా అందరిలో అవమానించేవారు. ఇంకా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు అప్పట్లో ఈ లెంట్ గురించి, మరి దాన్ని పాటించకపోతే ఇట్లాంటి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండేటువంటివి ఆ రోజుల్లో. ఈ యొక్క కొరడాలతో కొడతాలు, ఇలాగ అనేక శిక్షలను కూడా అమలు చేసేవారు. పళ్ళు తీసేయటం, కొరడాలతో కొడతాం, ఇలా భయంకరమైనటువంటి శిక్షలు కూడా ఆ రోజుల్లో ఈ యొక్క లెంట్ పాటించకపోతే చేసేటువంటి వారు. సరే ప్రియులారా, ఇక్కడ లెంట్ అంటే ఏంటంటే వసంతకాలములో మరి ఇది స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా బుధవారమే స్టార్ట్ అవుతుంది. ఈ బుధవారాన్ని భస్మ బుధవారం అని చెప్పి అంటారు. నేను చక్కగా భస్మ బుధవారం అంటే ఏంటో ఒక వీడియో కూడా మాట్లాడి పెట్టాను. ఈ యొక్క లెంట్ హిస్టరీ కూడా ఒక వీడియో మాట్లాడి పెట్టాను, మీరు చూడొచ్చు. అందులో చాలా అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈస్టర్కి ముందు 40 రోజులు, అంటే ఈస్టర్ అంటే గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వస్తుంది కదా. సో ఈస్టర్కి ముందు 40 రోజులు అంటే అందులో 6 వారాలు తీసేసి, అందులో ఉన్న ఆదివారాలను తీసివేసి వచ్చేటువంటి 40 రోజుల్ని లెంట్ డేస్గా పాటిస్తూ ఉంటుంటారు. సరే, ఇక్కడ స్ప్రింగ్, ఆ యొక్క వసంతకాలము, స్ప్రింగ్ టైం అనమాట, లేదా మండల కాలం అంటారు, లేదా 40వ రోజు అంటారు. ఇలాగా ఈ యొక్క లెంట్ డేస్ని పాటిస్తూ వస్తుంటుంటారు. ప్రకృతికి ఇది చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటుంటుంది. ఎందుకంటే ఈ యొక్క స్ప్రింగ్ టైంలో మీరు చెట్లను పరిశీలించినట్లయితే, వసంతకాలంలో మీరు చూసినట్లయితే ఆకురాల్చు కాలము అంటారు. అంటే ఈ యొక్క లెంట్ డేస్ వచ్చేసరికి ఏమవుతుందంటే చెట్లుకున్న ఆకులన్నీ రాలిపోతాయి. మీరు వేప చెట్టుని గమనించండి, వేప చెట్టుకున్న ఆకులన్నీ రాలిపోతాయి, మూడులాగా మారిపోతుంది. వింటున్నారా? మారిపోయి అప్పుడు ఆ యొక్క చెట్టు చచ్చిపోయిందేమో అన్నట్టు అనిపిస్తుంది, మూడులా మారిపోతుంది. కానీ దాంట్లోంచి చిగురు వస్తుంది అనమాట, నూతనమైన చిగురు, లేత ఆకులు అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. కాబట్టి ఆ యొక్క సృష్టి అంతా కూడా పచ్చగా, గ్రీనరీస్ అంటే అందరు ఇష్టపడతారు కదా. గ్రీన్ అంటే మనం సిగ్నల్ దగ్గర గ్రీన్ పడ్డదంటే ఏం చేస్తాం? యూ కెన్ గో, వెళ్ళొచ్చు, నీకు క్షేమంగా నువ్వు వెళ్ళొచ్చు, ముందుకెళ్ళొచ్చు అనేటువంటి సింబల్ వస్తుంది. ఆ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు మనం ముందుకు వెళ్తూ ఉంటుంటాం.
అలాగే ఎప్పుడైతే ఈ యొక్క వసంత కాలంలో చెట్లు ఆకురాల్చే కాలంలో ఆ చెట్లు ఉన్న ఆకులన్నీ రాలిపోయి ఎలాగైతే చిగురు వస్తుందో ఈ యొక్క లెంటర్ డేస్లో మరి క్రైస్తవులు అయినటువంటి వారు ఏం చేస్తారంటే తమ యొక్క జీవితంలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని విడిచిపెట్టి, పాత పద్ధతులను విడిచిపెట్టి, పాప స్వభావాన్ని విడిచిపెట్టి, పాత బ్రతుకుని విడిచిపెట్టి రాలిపోవటం అంటే మరి దాన్ని ఇంకా లేకుండా చేసుకోవడం అన్నమాట. ఒప్పుకొని విడిచిపెట్టేసేయటం. అటువంటి జీవితానికి పులి స్టాప్ పెట్టి నూతనమైనటువంటి జీవితం, ఎవడైనా క్రీస్తునందు ఉండే నూతన సృష్టి అంటారు కదా, అప్పుడు క్రీస్తులోనికి వచ్చి నూతన తీర్మానాలతో నూతన విధానాలతో మరి జీవించటం అన్నమాట. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఈ యొక్క లెంటర్ డేస్ అనేటువంటివి ఎలా ప్రారంభించబడ్డాయి అని మనం చూసినట్లయితే, పూర్వకాలంలో ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలంటే మరి ఆ వ్యక్తికి ప్రిపరేషన్ అనేటువంటిది అవసరం. మనకు ఒక ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారంటే ఖచ్చితంగా ఆ యొక్క ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినటువంటి మరి ఆ డేట్ కంటే ముందు ప్రిపరేషన్ టైం అని చెప్పిస్తారు. 40 డేస్, 50 డేస్, 20 డేస్, ఎంతో కొంత టైం ఉంటుంది. డిఎస్సి అవ్వచ్చు, ఇలాంటి ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎగ్జామ్ డేట్కి మధ్యలో చాలా గ్యాప్ ఇస్తారు. దాన్ని ప్రిపరేషన్ టైం అంటారు అన్నమాట. అలాగే ఒక వ్యక్తి బాప్తిస్మము పొందాలి అంటే, ఒక వ్యక్తి బాప్తిస్మం తీసుకోవాలి అంటే, ఒక వ్యక్తి బాప్తిస్మాన్ని స్వీకరించాలి అంటే ఏంటన్నారా, ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాలంటే ప్రిపరేషన్ కావాలి, సిద్ధపాటు కావాలి. కాబట్టి ఈ 40 రోజులు వాళ్ళు ఉపవాసం ఉండి, దీక్షలో ఉండి, ఈ యొక్క ఉపవాసం ద్వారా దేవునికి దగ్గర అవుతూ, దేవుని స్తుతిస్తూ, దేవుని మహింపరుస్తూ, దేవుని గణపరుస్తూ, అనేక విషయాలు తెలియజేసుకుంటూ, లేఖనాలను పరిశీలన చేస్తూ, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ వాళ్ళు సిద్ధపడటానికి ఈ యొక్క లెంట్ అనేటువంటిది ప్రారంభించారనమాట. బాప్తిస్మానికి ముందు చేసేటువంటి కార్యక్రమంగా ఇది ఆ రోజుల్లో అమలు చేయబడింది. ఈ యొక్క ఈస్టర్ పండగకి కొంతమంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉండేటువంటి వారు, తర్వాత అది వారం రోజులు అయింది, 10 రోజులు అయింది, నెల రోజులు అయింది, 40 డేస్ అయింది. ఈ విధంగా ఈ యొక్క లెంటర్ డేస్ అనేటువంటివి మరి ప్రారంభించబడ్డాయి. దీన్ని ఇంకా మనం హిస్టారికల్గా చూడాలంటే ఏ సెయింట్ ప్రారంభించాడు, ఏ సెయింట్ కొనసాగించాడు, ఏ సెయింట్ ద్వారా ఇది ఇంకా ప్రాచుర్యంలోకి వచ్చింది, మరి యొక్క సమావేశాలు ఎలా జరిగాయి, వీళ్ళంతా కలుసుకుని దీన్ని ఎలా ప్రపంచానికే ప్రభావితమయ్యేలా చేశారు, ఇలా దీన్ని ఎలా తీసుకొచ్చారో చరిత్ర అంతా ఉంటుంది. నేను ఆ యొక్క అంత డీప్గా చరిత్ర చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈరోజు నా అనేక ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అనేక మందికి అర్థం కావడానికి సింపుల్గా కొన్ని విషయాలను చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను. మరి ఈ 40 రోజులే ఎందుకు పెట్టారంటే, బైబిల్లో మనం చూసినట్లయితే ప్రియులరా, మోసే గారు పదాజ్ఞలు స్వీకరించేటువంటి ముందు ఏం చేశాడంటే, నిర్గమకాండం 34వ అధ్యాయం 27, 28 వచనాలు చదివినట్లయితే, దేవుడు మోసేకి పదాజ్ఞలు పలకరిస్తానన్నటువంటి ముందు ఏం చేశాడంటే ఆయన నీరు త్రాగకుండా, కనీసం ఏమీ తినకుండా చాలా కఠినమైన ఉపవాసం, స్పష్టమైన ఉపవాసం బైబిల్లో చేసిన మోసే ఒక్కడే. యేసుప్రభువు కూడా మంచినీళ్ళు తాగినట్లుగా మనం చూడొచ్చు. అయితే ఈ మోసే గారు 40 రోజులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆ యొక్క ఆజ్ఞలు పొందుకోవడం జరిగింది. ఆ నిబంధన పలకల్ని, ఆ పదాజ్ఞల్ని తీసుకుని రావటం, స్వీకరించడం జరిగిందనమాట. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. హల్లెలూయా. సో ఈ విధంగా ఒకటి స్వీకరించే ముందు, ఒకటి పొందుకునే ముందు ప్రిపరేషన్ అనేటువంటిది అవసరము. మోసే తనను తాను దేవునికి సబ్మిట్ చేసుకున్నాడు. ప్రజలందరి ప్రయోజనార్థంగా, ప్రజల క్షేమం కొరకు, ప్రజల యొక్క ఏమంటారు క్రమశిక్షణతో కూడిన జీవితం. అంతే. ఆజ్ఞ అంటే ఏంటి? రోడ్డు గేడం పక్కనే వెళ్ళాలి. అది దేనికి ఉపయోగం? అనేక మందికి ఉపయోగం, అందరికీ ఉపయోగం. అది వింటున్నారా? అలాగా ఒక నియమము, ఒక నిబంధన ముందుకి రావాలి, తీసుకురావాలి అంటే ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే ముందు, ఒక ఆజ్ఞను తీసుకునే ముందు, ఒక దేవుని దగ్గర నుంచి ఒకటి పొందుకునే ముందు మనకి డిసిప్లిన్ చేసుకోవాలి. ఉపవాసం అనేటువంటిది నిన్ను డిసిప్లిన్ చేయటానికి, ఉపవాసం అనేటువంటిది దేవుని కదిలించడానికి కాదు. అపోస్తలుడైన పౌలుకి దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు కళ్ళు పోయినాయి, మామూలు కళ్ళు మూయబడ్డాయి, మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అంతా జరిగిపోయింది కదా. వెంటనే దేవుడు మాట్లాడి నువ్వు పరిచయం చేసి అనొచ్చు కదా. కళ్ళు పోయిన తర్వాత 3 రోజులు ఉపవాసం ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, సౌలు గారుగా ఉన్నప్పుడు, బాప్తిస్మం పొందకముందు. గమనించాలి.
బాప్తిస్మం పొందలేదప్పటికి 3 రోజులు ఉపవాసం ఉన్న తదుపరి అప్పుడు అననీయ అనేటువంటి శిష్యునికి దేవుడు కనపడి చెప్పి, ఆల్రెడీ పౌలు గారు కూడా చెప్పి, అననీయ నువ్వు పలానా వీధిలో పలానా ఇంటిలో పౌలు గారు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావంటే ఆ యొక్క అపోస్తులైనటువంటి పౌలు గారు సౌలు గారుగా ఉన్నాడు కాబట్టి ఆ పౌలు మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చెయ్యి అన్నప్పుడు 3 రోజులు ఉపవాసం ముగిసిన తర్వాత గమనించాలి, ఈ 3 రోజుల్లో తన ప్రిపరేషన్ జరుగుతూ ఉందన్నమాట. తన శరీరం సిద్ధపడుతుంది, తన ఆత్మ సిద్ధపడుతుంది. హల్లెలూయా! దేవుని యొక్క దర్శనాలు చూడగలుగుతున్నాడు, దేవుని సన్నిధిని అనుభవించగలుగుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా! అర్థమవుతుంది మీకు అందరికీ? కాబట్టి అననీయ వచ్చేంత వరకు 3 రోజులు ఎందుకు ఆపించాడు దేవుడు? 3 రోజులు ఎందుకని ఉండాలి? వెంటనే చేయొచ్చు కదా, దేవుని చూసేసాడు కదా, అద్భుతం జరిగిపోయింది కదా. నో, ప్రిపరేషన్. బాప్తిస్మం ఇవ్వడానికి ముందు 3 రోజులు ఉపవాసం పౌలు గారు ఉండటానికి పరిస్థితులు అలా వచ్చాయన్నమాట. 3 రోజులు ఏమీ తినలేదని బైబిల్ ఉంటుంది, నేను అవన్నీ చూపించట్లేదు, మీరు చదువుకోవచ్చు అనమాట. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అప్పుడు అననీయ వచ్చి సహోదరుడా అని చెప్పి చేతులుంచి ప్రార్థించగా కళ్ళకున్న పొరలు రాలిపోవటం జరిగింది. అప్పుడు బాప్తిస్మం ఇచ్చాడు. ఆమేన్. ఇది మీకు అర్థమవుతుందని చెప్పి నేను నమ్ముచున్నాను. అంటే ఈ లెంట్ డేస్ అనేటువంటి ఎలాగొచ్చాయంటే బాప్తిస్మానికి ప్రిపరేషన్గా ఉండేటువంటివి అనమాట. అప్పట్లోనివి బాప్తిస్మం పొందేటువంటి, చూడండి, లెంట్ డేస్ తర్వాత ఎక్కువ బాప్తిస్మాలు ఇస్తూ ఉంటుంటారు, లెంట్ డేస్ తర్వాత ఎక్కువ బాప్తిస్మాలు తీసుకుంటూ ఉంటుంటారు. చరిత్రలో ఎక్కడ చూసినా కూడా ఈ రోజుకి జరుగుతూ ఉంటుంటుంది. దేవునికి స్తోత్రం, మంచిదే ఒక విధంగా. కాబట్టి దేవునికి దగ్గర చేసే ఏ కార్యక్రమైనా మంచిదే, అది ఆచారం కానంత వరకు. అందులో మరి లోకానుసారమైనటువంటి విధానాలను ఏమంటారు మిక్స్ కానంత వరకు ప్యూర్గా నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడపడం తప్పేమీ కాదు. కాబట్టి ఇక్కడ అననీయ వచ్చేంత వరకు పౌలు గారు ఏమీ ముట్టుకోలేదు, ఏమీ తినలేదు, దేవుని యొక్క ముఖ దర్శనం చూస్తున్నాడు. ఈ వచ్చి అననీయను కూడా దేవుడు దర్శనంలో చూపించాడు, దర్శనంలో చూడగలిగాడు. అంటే గొప్ప పరిచర్య చేయడానికి అపోస్తులైన పౌలుని దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. గొప్ప పరిచర్య చేయడానికి అపోస్తులైన పౌలు గారు సిద్ధపడుతూ ఏం చేస్తున్నాడంటే 3 days ఫాస్టింగ్. హల్లెలూయా! ఎప్పుడు ఫాస్టింగ్ ముగిసిందంటే అననీయ వచ్చి హస్తనిక్షేపణ చేసి, గమనించాలి, హస్తనిక్షేపణ చేసినప్పుడు అననీయలో అభిషేకం దేవుని ద్వారా అననీయలో నుంచి పౌలు గారి మీదకి వచ్చింది. గమనించాలి, హస్తనిక్షేపం చేసిన అననీయ మళ్ళీ కనిపించడు, కానీ పౌలు గారు మాత్రం ప్రపంచాన్ని ఏలుబడి చేశాడు. హల్లెలూయా! శిష్యులు కూడా చేయనంత పరిచర్యను అక్కడ ఎవరు చేశారంటే పౌలు గారు చేశాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. సో దీని అంతటికి నేను 3 days ఫాస్టింగ్. అక్కడ మోసే గారు 10 ఆజ్ఞలు స్వీకరించడానికి 40 days తనను తాను సబ్మిట్ చేసుకున్నాడు. మంచినీళ్ళు కూడా తాగకుండా, ఆహారం భుజించకుండా 40 రోజులు ఉపవాసం ఉండి ఏం చేశాడంటండి? సిద్ధపడ్డాడు. హల్లెలూయా! ఈ 40 రోజులు అయిన తర్వాత, ఈ 40 రోజులు అయిన తర్వాత ఏమైందంటే అప్పుడు దేవుడిచ్చాడే 39 రోజున ఇవ్వచ్చు కదా, 35 రోజున ఇవ్వచ్చు కదా, 3 రోజులకి ఇవ్వచ్చు కదా. సో ఇదంతా గమనించి పెద్దలు చేసిన పనులు కొన్ని మంచిగానే ఉంటాయి, కానీ ఇది మంచిగా మనం పాటించం. ఏమవుతుందంటే ఒక పని ప్రారంభించినటువంటి వారు ఉద్దేశం మంచిగానే ఉంటుంది. భక్త సింగ్ గారు వీళ్ళందరూ చూడ చక్కటి ఉద్దేశాలతో చక్కటివి చేసుకుంటూ వచ్చారు. కానీ రాను మనకి ఏంటంటే ఇప్పుడు నేను చేసిన దాన్ని నా పిల్లల కొద్దులకు మారిపోతుంటుంటుంది. ఇప్పుడు నేను ఒక ఫ్రిడ్జ్ నుంచి ఇంకా ఐస్ గార్డెన్ తీసి నేను నా భార్యకి ఇచ్చాను అనుకోండి, అది నా పిల్లలకి ఇచ్చింది అనుకోండి, ఇలాగా ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి మారేసరికి ఏమవుతుంది? ప్రతి చెయ్యి తడుస్తూ చివరికి ఐస్ ముక్క ఏమవుతుంది? చిన్నదైపోతుంది. నేను ఆ యొక్క ఫ్రిడ్జ్లో తీసినప్పుడు పెద్దదే ఐస్ గడ్డ, కానీ అదేమైంది? చేతులు మారేసరికి అన్ని చేతుల్ని తడుచుకుంటూ అన్ని చేతులను తాకుతూ వెళ్ళేసరికి చిన్నగా అయిపోయింది. అంతే కదా, గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ రిలీజ్ చేసింది అనుకోండి, ఇన్ని 100 కోట్ల కేంద్రం రిలీజ్ చేస్తుంది, కాడికి ఆ చివరికి అది అందరి దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ప్రధానమంత్రి వచ్చింది ఎక్కడికి వెళ్తుంది? ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఎంపీ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి సర్పంచ్ దగ్గర పంచాయతీ మెంబర్కి. ఇలాగా ఈ పైనుంచి ఒక ఐస్ ముక్క ఎలాగైతే చేతులు మారుతా వెళ్తుందో చివరికి ఇంత అయిపోతుంది, ఇంత తీసినా కూడా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను నేను. అలాగే ఏ సిస్టమ్ అయినా సరే, ఏదైనా సరే, ప్రారంభించిన వాళ్ళ యొక్క ఉద్దేశం బాగానే ఉంటుంది, మొదట్లో దీని యొక్క ఆలోచన విధానం బాగానే ఉంటుంది. సో వాళ్ళు ఈ యొక్క మండల కాలం, ఈ స్ప్రింగ్ టైం, ఈ యొక్క లెంట్ డేస్ని ఏం చేశారంటే బాప్తిస్మానికి ప్రిపరేషన్గా, అది ఉద్దేశం అంతే, శ్రమ దినాలు అనేటువంటిది కాదు, కానీ వాళ్ళ ప్రిపరేషన్ దినాలు అనమాట.
సిద్ధపాటు దినాలు, బాప్తిసం కొరకు సిద్ధపాటు దినాలుగా ఇవి ప్రారంభించబడ్డాయి. మోసే గారు చూడండి, ఆజ్ఞలు స్వీకరించి ముందు 40 రోజులు ఉన్నాడు. అలాగే పౌలు గారు పరిచర్యకు ప్రారంభించడానికి ముందు 3 రోజులు ఉపవాసం ఉన్నాడు. అననీయ వచ్చాడు, అనాయింటింగ్ చేశాడు, అభిషేకించాడు. అప్పుడు ధైర్యం కలిగిన వాడిగా బోధించడం ప్రారంభించాడు. దేవునికి సాక్షిగా వెళ్ళటం ప్రారంభించాడు. పౌలు గారు పౌలు గారుగా మార్చబడ్డాడు. అద్భుతం. ఓకే, ఏది చూసినా కూడా ఉపవాసం. మార్కు 9:29లో దేవుడు ఏమంటాడంటే, ఉపవాసం వలనే కానీ మరి దేని వలనను, తెలుగులో అయితే ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఉన్నది. ఇంగ్లీష్లో చూస్తే ప్రియులు గమనించాలి, తెలుగులో కూడా ప్రార్థన అక్కడ పుట్టినోట్లో ఉపవాసం అని ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే ఏమి పుట్టినోటు అలా కాకుండా డైరెక్ట్గా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. కాబట్టి ప్రార్థన ఉపవాసం వేరు చేయదగినటువంటి కాదు. రైలుకు ఉండేటువంటి 2 పట్టాలు ఎలాగో ఈ ట్రైన్ వెళ్ళాలంటే ముందు ఈ 2 ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలాగే నీ జీవితంలో అద్భుతాల రైలు బండి ముందుకు వెళ్ళాలంటే, దెయ్యాలు నీ నుంచి తొలగిపోవాలంటే ఖచ్చితంగా ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ ఉండాలన్నమాట. పూర్వకాలం బుధవారం, శుక్రవారం ఇలాగా వారానికి 2 రోజులు ఉపవాసాలు చేసేటువంటి వారు ఇప్పటికీ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. చెయ్యకపోవటం తప్పు కాదు, చెయ్యటము తప్పు కాదు. అది నీ డిసైడ్మెంట్ని బట్టి, నీ యొక్క విధానం ఆచారం కానంత వరకు అంత మంచిదే. ఇలాగా ఈ బైబిల్లో ఉన్నటువంటి ఈ 40 రోజులు ఎవరైతే ఉపవాసం చేస్తారో వాళ్ళ గురించి ఎక్కువగా ఈ రోజుల్లో ధ్యానిస్తూ ఉంటుంటారు. అలాగే ఏలియా గారు కూడా 40 రోజులు ఉపవాసం చేశాడు. భయంకరమైన కరువు వస్తే ఆయన ఉపవాసం చేశాడు. గమనించాలి ప్రియులారా, భయంకరమైన కరువు టైంలో ఆయన ఉపవాసం చేసి దాన్ని ఎలా ఓవర్కమ్ చేశాడు, దాన్ని ఎలా జయించాడు అనేటువంటి విషయాలన్నీ కూడా వివరిస్తూ వస్తుంటుంటారు. హల్లెలూయా. ఈ 40 రోజుల ఉపవాసంలో మరి ఏలియా గారిని దేవుడు ఎలా పోషించాడు, దేవుడు ఎలా నడిపించాడు. కాబట్టి ఇలా మనం దేవునికి దగ్గర అవ్వటానికి చేసే ప్రతి పని మంచిదే. ఇప్పుడు చాలామంది అంటారు, లెంట పాటించాలా వద్దా చెప్పండి, చాయిస్ ఈజ్ యువర్స్. నీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ 40 రోజులు నిన్ను ప్రత్యేకపరుచుకుని కొన్ని మరి ఈ విధమైనటువంటి ధ్యానాలు నేను చేస్తాను, ఈ విధంగా నేను ప్రార్థన చేస్తాను, ఇలాగ సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘం అభివృద్ధి చెందడం కొరకు, సంఘం అంతా ఆధ్యాత్మిక స్థితిలోకి నడిపించబడటం కొరకు సంఘం అంతా కలిసి చేస్తాము, సంఘం అంతా కూర్చి ప్రతిరోజు దేవుని సందులో కొంత సమయం గడుపుతాం. మంచిదే, దాన్ని రాంగ్ అంటాకే ఎవరు సరిపోరు. సమాజంగా కూడుకుని మానొద్దన్నాడు దేవుడు. అది లెంట డేస్లోనే అని కాదు, కానీ నువ్వు ప్రతిరోజు అపోస్తలుల కాలంలో చూసినట్లయితే ప్రతి దినం అంటాలో రొట్టె విరిచిన యందు, ప్రార్థన యందు, సహవాసమందు, అపోస్తలుల బోధ యందు ఎడతెగక. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క సత్యాన్ని గమనించాలి. అందుకే యోవేలు భక్తుడు ఏమంటున్నాడంటే, సీయోనులో బాకా ఊదండి, అనౌన్స్మెంట్ చేయండి. బాకా ఊదటం అంటే ఏంటంటే అనౌన్స్మెంట్. ఇదిగో మైకులో చెప్పడం, ప్రపంచానికి కనపడాలి చెప్తాను. లేదు బ్రదర్, ఉపవాసం రహస్యం కదా. ఉంటుంది, రహస్యం ఉంటుంది, బహిర్గతం ఉంటుంది. కొన్ని బాడీ పార్ట్స్ లోపల ఉంటాయి, హార్ట్, లివరు, కిడ్నీ, ఇవన్నీ కూడా. కొన్ని బాడీ పార్ట్స్ బయట ఉంటాయి, కన్ను, ముక్కు, నోరు, చెవులు, ఇవి బయట ఉంటాయి అన్నమాట. వీటిని బట్టి లోపల వాటిని బట్టి బయట పెట్టామనుకో ఇంకంతే, గందరగోళం అవుతుంది అనమాట జీవితం అంతా కూడా. చూడండి, ఎవరు హార్ట్ బయట పుట్టారంట, హార్ట్ బయటకు వచ్చేసి కొట్టుకుంటుంది. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి ఒకసారి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాలు మనం తెలుసుకొని జ్ఞానుల వల్లే వివేకం కలిగినటువంటి వారుగా, వివేచించేటువంటి వారుగా, ఎక్కడ ఏ విషయం మనం ఎలా నడుచుకోవాలి, ఏ విషయం ఎలా చేయాలి అనేటువంటి సత్యాన్ని తెలుసుకుని మనం ముందుకెళ్తే చాలా అద్భుతమైన ఫలితాలు మనం చూడగలుగుతాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 40 అనేటువంటిది బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా మనకు కనిపిస్తూ ఉంటుంటుంది. యేసుప్రభువు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. యేసుప్రభువుకి మరి సైతానుడు వచ్చి శోధించాడు, ఇవన్నిటిని జయించాడు యేసుప్రభువు. ఇలాగా ఈ 40 డేస్లో ఇవన్నీ ధ్యానం చేస్తూ వస్తుంటుంటారు. అలాగే మీరు చూసినట్లయితే ప్రియులారా, ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో నడుచుకుంటూ వెళ్ళారు. 40 సంవత్సరాలు. ఇంకా మనం చూసినట్లయితే నోవహు టైంలో 40 రోజులు జలప్రళయం వచ్చింది. అలాగే నినివే పట్టణస్తుల విషయంలో కూడా చూసినట్లయితే యోనా వెళ్ళి 40 రోజులు వాళ్ళ పశ్చాత్తాపడడానికి సువార్తను ప్రకటించాడు అక్కడ. ఇలాగ 40 అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి రోజే, చాలా విలువైనటువంటి రోజే, చాలా మంచిదే. నినివే పట్టణస్తులు ప్రజలు పశ్చాత్తాపడటాన్ని గడువు ఇచ్చినటువంటి సమయంగా మనం చూస్తాం. ఇలాగా ఈ 40ని ఒక నెంబర్గా పెట్టుకొని ఈ 40ని బైబిల్లో జరిగిన విషయాల్ని మనం జోడిస్తూ ఉంటుంటారు, దాని గురించి చెప్తూ ఉంటుంటారు. ఇలా చెప్పుకోవటం, ఇలా ధ్యానించడం తప్ప ఏమీ కాదు, మంచిదే. నీకు అది ఆచారం కానంత వరకు ఏదో వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా కాకుండా
ఈవెన్ ఆదివారం అయినా సరే నువ్వు ఆచారంగా చర్చికి వెళ్ళి అటెండెన్స్ చేయించుకుని వచ్చేస్తే ఎప్పటికీ బలపడవు. అందుకని దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి ఆదివారం మాత్రమే కాదు, ప్రతి పూట ప్రభు సన్నిధి ఉండాలి. ఆమేన్. ప్రొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ముమ్మారు అంటాడు కదా బైబిల్లో భక్తులు, ముమ్మారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 మార్లు నేను స్తుతించాను, ముమ్మారు నేను ప్రార్థించాను. ఇప్పుడు అవేవో ఆచారం కాదు ప్రియులారా, వాళ్ళు ఏదో ఖాళీగా ఉండి చేయలేదు. దావీదు మహారాజు, దానియేలు పెద్ద ఉద్యోగి, వీళ్ళంతా కూడా ఇంతంత ఉన్నతమైన స్థితుల్లో ఉండే చేస్తే ఈరోజున ఒక ఆర్డినరీ పర్సన్ మనం, ఏదో చిన్న ఉద్యోగం ఉంటుంది, లేకపోతే చిన్న కుటుంబం ఉంటుంది. నీ కుటుంబానికి నువ్వే రాజు, నీ కుటుంబాన్ని నువ్వే వెలువడి చేయలేకపోతున్నావు. కానీ ఆ రాజు ఇజ్రాయేలు సైన్యానికే రాజు, ఇజ్రాయేల్ వంశానికే రాజు, ఇజ్రాయేల్ దేశం మొత్తం అంతటికి అంత స్థితిలో ఉండి కూడా మరి వాళ్ళు ఎలా చేయగలిగారు, ఎలా ప్రార్థించగలిగారు? వాళ్ళకి లేవా సమస్యలు, వాళ్ళకి లేవా ఇబ్బందులు? ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి, నాకు సమస్యలు ఉంటాయి. వింటున్నారా? ప్రతి చీమకి సమస్య ఉంటుంది. ప్రతి దానికి సమస్య ఉంటుంది. కానీ ఎప్పుడు సమస్య కనిపిస్తుందంటే ఆ సమస్య నువ్వు లెక్క చేయకుండా ముందుకెళ్ళిపోతావు. చూడు, ఒక రన్నింగ్ చేసే వ్యక్తికి సమస్య ఉండదా? రన్నింగ్ చేస్తూ ఉంటుంటాడు, చెమట పడుతుంది, బాధపడుతుంది, నొప్పి పుడుతుంది. కానీ వన్నిటిని అధిగమించి ఏం చేస్తాడు? పరుగు పెడతాడు. ఫస్ట్ వచ్చినప్పుడు ఇంక ఈ బాధలన్నీ ఏం పట్టించుకోడు ఆయన, ఎందుకంటే బహుమానం పొందే రీతిగా పరిగెడుతున్నాడు కాబట్టి ఈ బాధలన్నీ పట్టించుకోడు, లెక్క చేయడు. అలాగే నీ దృష్టి, నీ గురి, నీ గమ్యం యేసయ్య వైపు ఉన్నప్పుడు అప్పులు, అనారోగ్యం, నిరుద్యోగం, గొడ్రాలతనం, రోగం, సమస్య వీటి మీద ఫోకస్ చేయవు. ఉంటాయి కానీ ఏం చేస్తావంటే వాటిని ఓవర్కమ్ చేస్తూ పోతుంటుంటావు. హల్లెలూయా. వాటిని తొక్కుకుంటూ పోతుంటుంటావు, వాటిని జయించుకుంటూ పోతుంటుంటావు, వాటిని అధిగమించుకుంటూ పోతూ ఉంటుంటావు. ఆమేన్. ఎప్పుడు దేవుడి మీద నీ గురి ఉన్నప్పుడు, దాని మీద నువ్వు గురి పెట్టినప్పుడు అక్కడే ఉంటావు. అది పట్టుకుంటుంది నిన్ను, అది నేను చుట్టుకుంటుంది, అది నేను ఆపేస్తుంది. నీ గమ్యం ముందుకెళ్ళలేదో, ముగించేయి జీవితం, ఇంక నువ్వు ముందుకెళ్ళవు అంటుంది అనమాట. అప్పు ఏం చేస్తావు? నీకు తీరదు ఎప్పటికి. ఏమంటుంది అప్పు? నువ్వు తీర్చలేవు, నువ్వు పో అంటుంది అనమాట. నువ్వు నన్ను తీసుకెళ్ళలేవులే, నన్ను జయించలేవులే, నీ జీవితం చాప్టర్ క్లోజ్. అందుకే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్య చేసుకుంటారు. హాయిగా చాప్టర్ క్లోజ్ అనుకుంటారు అన్నమాట వాళ్ళు. మరి వెనకాల పరిస్థితి ఏంటి? చాలామంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఇంక ఈ సమస్య నేను జయించలేను కాబట్టి పోతాను. కొంతమంది ఏం చేస్తారు? వెనకాలను కూడా తీసుకుపోతుంటారు వాళ్ళతో పాటు. ప్రియులు గమనించాలి, ఇక్కడ లెంట్ మనకి బైబిల్లో చూసినట్లయితే ప్రియులరా, లెంట్ అనే పదం లేనే లేదు అసలే. ఇది మనుషులు వాళ్ళ యొక్క జీవిత విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం కొరకు, దేవునికి దగ్గరవటం కొరకు మరి చేసుకున్నటువంటిదే లెంట్ అనే పదం బైబిల్లోనే లేదు. లెంట చేయమని చెప్పి బైబిల్ కూడా చెప్పలేదు. కేవలం బాప్తిస్మం కోసం ఒక ప్రిపరేషన్గా మరి దీన్ని స్టార్ట్ అయిందని గుర్తించాలి మీరంతా. బాప్తిస్మం కోసం ఒక ప్రిపరేషన్గా ఈ యొక్క లెంట్ అనేటువంటిది ప్రారంభించబడింది. బైబిల్లో లెంట లేదు, బైబిల్ లెంట చేయమని ఎక్కడ ప్రోత్సహించడం లేదు. సో గమనించాలి. సో మీరు ఉంటానంటే ఉండండి, అది మీ ఇష్టం. నేనైతే లెంట చేయట్లేదు, లెంట చేసేవారిని ఎవరిని విమర్శించట్లేదు, వద్దని నేను చెప్పట్లేదు, చేయమని నేను ప్రోత్సహించట్లేదు. మేము ఆల్రెడీ జనవరి నెలంతా ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే మరి పునాది కాబట్టి, పునాది బాగుండాలి కాబట్టి అది మొట్టమొదటి జనవరి నెల అంటే అందరూ కూడా మంచిగా ఉత్సాహంతో ఉల్లాసంతో హ్యాపీగా గడుపుదాం అని చెప్పేసి ఆ న్యూ ఇయర్ అంతా కూడా మంచిగా కేకులు అవి పార్టీలు చేసుకుంటూ ఉంటారు కదా. అక్కడ మనం ఏం చేయాలంటే ఒక డిసిప్లిన్ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో బేసిక్ ఫౌండేషన్ జనవరి నెల కాబట్టి ప్రతి నెల ఆ జనవరి మాసం అంతా కూడా ఉపవాసం ఉండడానికి మేము తీర్మానం చేసుకున్నాం. ఆల్రెడీ 31 days ఫాస్టింగ్ చేసాం. దేవునికి స్తోత్రం. దేవుని సందులో గడిపాం. సో లెంట కంటే ముందే ఆ యొక్క ఉపవాస దినాలు ప్రదర్శించుకుని దేవునికి దగ్గరవటం, దేవునిలో మరి ఆత్మలో వర్ధిల్లటం జరిగింది. ఒకవేళ మీరు ఎవరన్నా ఇప్పుడు చేస్తారనుకుంటే చేయొచ్చు, నో ప్రాబ్లం. అది వద్దని నేను చెప్పట్లేదు, చేయమని నేను చెప్పట్లేదు. ఓకే ప్రియులు గమనించాలి. మరి ఆ తొలి క్రైస్తవ బిషప్ అయినటువంటి గారు మరి తురిన్ అగస్టినా సంథింగ్ ఏదో పేరు ఉంటుంది అయింది. ఆయన ఏం చేస్తారంటే ఈ యొక్క లెంటో అనేటువంటి దాన్ని మనకి ఈ యొక్క ఉపవాసం గురించి మరి ఈ క్రైస్తవ బిషప్ గారు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. నెమ్మదిగా అది అభివృద్ధి చెందుతూ 2 రోజులు 3 రోజులు ఇట్లాగా ఒక సిస్టమేటిక్గా ప్రపంచవ్యాప్తంగా మరి అది ఇంతవరకు రావడం జరిగిందనమాట.
కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈయన ఏం చేశాడంటే, ఏలియా గారు 40 రోజులు ఉపవాసం ఉండి ఎలాగైతే కరువును జయించాడో, మనం కూడా 40 రోజులు ఉపవాసం ఉండి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ప్రతి బంధకాన్ని జయించాలి, అధిగమించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి అనే ఉద్దేశంతో అప్పుడు పెద్దలు చేశారు. బాప్తిసం పొందటానికి, ఆత్మీయతలో అభివృద్ధి చెందటానికి మరి దీన్ని అమలు చేయాలని చెప్పేసి ఆయన ఒక శాసనంలాగా రాయటం జరిగింది. ఆ విధంగా ఇది ముందుకు రావడం జరిగింది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇది బాప్తిసం ఎవరైతే తీసుకుంటున్నారో, బాప్తిసం ఎవరైతే బాప్తిసం పొందాలని చెప్పి ఆశతో ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, మరి వారి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక విధిగా మారిపోయింది ఇది. బాప్తిసం పొందుకున్న వాళ్ళు, పొందుకున్నటువంటి వారు ఖచ్చితంగా పాటించవలసిన ఒక విధి, ఒక విధానము, ఒక నిధి అన్నట్లుగా ఖచ్చితంగా ఇది పాటించాలి అనేటువంటిది అప్పట్లో ఇది ప్రారంభించడం జరిగిందనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మీరు గమనించినట్లయితే ప్రియులరా, నేను కూడా నా చిన్నతనంలో చూసేటువంటి వాడిని. బాప్తిసం పొందాలంటే ఖచ్చితంగా ముందు కొంత తీర్మానం చేసుకోవాలి, కొంత సిద్ధపాటు ఉండాలి. సో ఖచ్చితంగా 3 నెలలు మీరు చర్చ మానకుండా రావాలి. విన్నారా? ఖచ్చితంగా మీరు దేవుని సందులో బలపడుతూ ఉండాలి, దేవుని వాక్యం వింటూ ఉండాలి, దేవుని బైబిల్ చదువుతూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే అప్పుడు చూసి వాళ్ళు వీళ్ళ క్రమంగా చర్చకు వస్తున్నారు, నిలబడతారు, వీళ్ళు బాప్తిసం ఇచ్చుకుంటే కాపాడుకుంటారు, పరిశుద్ధంగా జీవించగలుగుతారు, లోకాసులకు లొంగిపోరు, లోకంలో కలిసిపోరు అనేటువంటి నిశ్చయత వచ్చినప్పుడు ఆ సేవకునికి ఏం చేసేవాడంటే అప్పుడు బాప్తిసం ఇచ్చేటువంటి వారు పూర్వకాలం. ఈ సత్యాన్ని మీరు గమనిస్తున్నారని చెప్పి నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయాలు ఇవన్నీ కూడా. సో మనం ఎప్పుడైతే ఇటువంటి డెసిషన్ తీసుకుని దాన్ని కొనసాగించాము, అప్పుడు ఆ సేవకుడికి నమ్మకం వచ్చాక బాప్తిసించారు. ఒక విధంగా అది మంచిదే. ఎందుకంటే ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపు మందు తాగుతారు కొంతమంది. ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపు సినిమా హాల్లో కూర్చుంటారు కొంతమంది. ఈరోజు బాప్తిసం తీసుకుంటారు, రేపు బూతులు ఎడతారు. అంటే ఏదో నీటిలో రోజు చేసే స్నానంలో మునిగి వచ్చేసాం అన్నట్టు అనుకుంటారు, అంతే. బాప్తిసం తీసుకున్నాం అనుకుంటారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క నియమ నిబంధనలు పాటించారో, చూడండి, ఎగ్జామ్కి రాసే ముందు ప్రిపరేషన్ టైం ఇస్తారు. ఆ ప్రిపరేషన్ టైంలో ఎంతో కష్టపడి చదువుతారు. చాలా నియమ నిబంధనలు అనేటువంటివి అక్కడ ఉంటాయి. చూడండి, అప్పుడు ఆ ఉద్యోగాన్ని వాళ్ళు ఏం చేస్తారు, వామో గవర్నమెంట్ జాబ్ ఎంత కష్టపడితే వచ్చిందో అని చెప్పి చాలా జాగ్రత్తగా భయపడుతూ, లోబడుతూ ముందుకెళ్తారు. సో మీకు అర్థమవుతుంది కదా ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఈ 40 రోజులు ప్రిపరేషన్ డే గాను, బాప్తిస్మానికి సిద్ధపాటు రోజులు గాను, ప్రార్థనా కాలంగా ఈ 40 రోజులు ప్రార్థనా కాలం, ప్రార్థనలో గడిపక బాప్తిస్మం ఇవ్వడానికి వీటిని ప్రిపరేషన్ డేస్గా అప్పుడు ఉపయోగించేటువంటి వారు. మీరు గమనించినట్లయితే ఈ యొక్క లెంట వ్యాపించడానికి కారకుడైనటువంటి వారు ఎవరంటే అతనేసియస్ అనేటువంటి ఆయన వ్యాపించడానికి ఆయన మూల కారకుడయ్యాడనమాట. అతనే దీన్ని బాగా ప్రోత్సహించాడు. అనేక దేశాలు తిరగటం, ప్రయాణాలు చేసి వాళ్ళు పాటిస్తున్నారే, మనం పాటించట్లేదే, మనకి చాలా ఫీలింగ్గా ఉంది, ఇలాగా అనేకమైనటువంటి నిర్ణయాలు చేసుకుని అనేక మంది కలిసి దీన్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా చేయాలి, దీన్ని ఖచ్చితంగా పాటించేలా చేయాలి అని చెప్పి నెమ్మదిగా దీన్ని అంతా కూడా ప్రపంచీకరణ చేసి ప్రపంచమంతా కూడా ప్రభావితమయ్యేలా చేశారు. రోమన్ క్యాథలిక్స్ బిషప్స్ వాళ్ళు ఉంటారు కదా, అట్లాగా అవి ఎక్కువ వచ్చిన తర్వాత రాను ఇంకా ప్రొటెస్టెంట్స్, క్యాథలిక్స్ అన్ని భేదం ఏమీ లేకుండా అందరూ కూడా దీన్ని పాటించడం జరుగుతూ వచ్చింది. అందరూ కూడా పాటిస్తూ ఉన్నారు చాలా మటుకు ఈ రోజుల్లో. దీన్ని కొంతమంది పాటిస్తూ చాలా ప్రత్యేకమైనటువంటి విధానంగా ఆఫీస్ నుంచి వచ్చాక ప్రతిరోజు 1 గంట సమయమో లేదా 2 గంటల సమయంలో దేవుని సందులో గడపడం, దేవునికి దగ్గరగా గడపడం, ఇలాంటి ప్రత్యేకతలు ఏర్పాటు చేసుకుని ఒక లెంట కాల ధ్యానాలు అంటే శ్రమ దినాల ధ్యానాలు అని చెప్పేసి పెట్టుకుని అనేక విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ, ఉపవాసం గురించి, ప్రార్థన గురించి, దేవుని సందులో మనం బలపడడం గురించి, ఇలాగ అనేక విషయాలు నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటుంటారు వాళ్ళంతా కూడాను. ప్రియులు గమనించాలి, ఇందులో 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉండేటువంటివి అనమాట. ఈ లెంటో గురించినటువంటి విషయాలు ఏంటంటే, మొట్టమొదటగా బాప్తిస్మము కొరకు లెంట్ అనేటువంటిది ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటున్నారో ఆ క్రొత్తగా వచ్చినటువంటి ఆ విశ్వాసుల కోసం ఈ యొక్క ఈస్టర్ ముందు 40 రోజులు కూడా క్రొత్తగా వచ్చిన విశ్వాసులు బాప్తిస్మం తీసుకోవటానికి వాళ్ళు ఎలా సిద్ధపడాలి, ఏ వాక్యాలు ధ్యానించాలి, దేవుని కొరకు ఎలా జీవించాలి, ఈ యొక్క సంఘ జీవితం ఎలా ఉండాలి, ఈ 40 రోజులు కూడా వాళ్ళకి బోధించి ప్రార్థించి వారు
వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు బలపడేలా చేసి అనేక విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ, గమనించాలి, అనేక విషయాలు వారికి తెలియజేస్తూ ప్రార్థనలో నడిపిస్తూ ఈ 40 రోజులు సిద్ధపాటు చేశాక అప్పుడు బాప్తిసం ఇచ్చేటువంటి వారు మెయిన్. మరి ఆల్రెడీ బాప్తిసం పొందేసినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, పశ్చాత్తాపడినటువంటి పాపులు ఎవరైతే ఉంటారో, మరి ఎవరైతే చేసిన తప్పుని సరిదిద్దుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు తిరిగి రావటానికి అవకాశంగా, హల్లెలూయా, విశ్వాసంలో బలహీనమైనటువంటి వారు ఆ విశ్వాసాన్ని పునరుద్ధరించుకోవడానికి, చూసారా, అంతా మంచిగా ఉన్నది, జాగ్రత్తగా గమనించి పాటించుకుంటేనే. సో విశ్వాసంలో బలహీనమైనటువంటి వారు ఈ యొక్క విశ్వాసాన్ని పునరుద్ధరించుకొని, తప్పుపోయిన కుమారుడు ఎలాగైతే వెళ్ళిపోయాడో, తప్పు తెలుసుకుని దేవుని దగ్గర వచ్చి స్వీకరించబడ్డాడు, అలాగా ఎవరైతే ఈ 40 డేస్లో విశ్వాసంలో నుంచి మరి పక్కకి వెళ్ళిపోయారో, లేకపోతే ఎవరైతే పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకొని దేవునికి దగ్గర అవ్వాలనుకుంటున్నారో, తమ జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో, అటువంటి వారంతా కూడా దేవునికి దగ్గరగా వచ్చి తమ జీవితాల్ని సమర్పించుకొని దేవునిలో అభివృద్ధి చెందటానికి, మళ్ళా నూతన జీవితం ప్రారంభించడానికి, చక్కగా దేవునితో అనుసంధానం అవటానికి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైన విషయాలుగా వారు భావిస్తూ ఉండేటువంటి వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఇంకొక 3 విషయాలు మనం గమనించినట్లయితే, ఎక్కువగా ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసేటువంటి వారు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ 40 డేస్ అంటే ఉపవాస ప్రార్థన, మెయిన్ ఫోకస్ అంతా కూడా ఉపవాసం ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి, ఇదే ఉండేటువంటిది అనమాట. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే, ఈ 40 డేస్లో ఏం చేయాలంటే ప్రజలంతా కూడా పశ్చాత్తాపడాలి, పాపాలన్నీ క్షమించబడాలి, మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. ఈ కాన్సెప్ట్ తోటి ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోత్సహించి బోధించి దేవుని సన్నిధిలో గడిపేటువంటి వారు. అలాగే మరి ఈ 3 పిల్లర్స్ అనమాట, ఇవన్నీ కూడా దాన ధర్మాలు చేయాలి. చూసారా, మంచి విషయాలు ఉన్నాయి. ఈ 3 పిల్లర్స్ ఈ యొక్క లెంట డేస్లో బాగా ఉండేటువంటి పిల్లర్స్ అనమాట, మెయిన్ ఆధారం అనమాట. నెంబర్ 1 ఏంటి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నెక్స్ట్ నెంబర్ 2 ఏంటంటే పశ్చాత్తాపడి మనం దేవునికి సమర్పించుకొని దేవునికి దగ్గర చేసుకోవాలి. 3వది ఏంటంటే దాన ధర్మాలు చేయాలి. ఇవి బేస్గా చేసుకొని, ఇవి పిల్లర్స్గా చేసుకొని మరి చక్కగా ఈ యొక్క లెంట్ అనేటువంటిది ప్రారంభించడం జరిగింది అప్పట్లోనూ. అది అలాగా కొనసాగించబడుతూ ఇంతవరకు రావడం జరిగిందనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగే యోవేలు గారు చెప్పిన రీతిగా యోవేలు 2:15లో సియోనులో బాకా ఊదిరి అంటే ప్రకటించండి, ప్రకటన చేసి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకోండి, ప్రత్యేకపరచుకోండి, వ్రత దినాన్ని నియమించి ప్రకటన చేయుడి, జనులందరినీ సమకూర్చండి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకున్నారండి. అబ్బా, పాలు తాగే బిడ్డలను తీసుకురండి అన్నారు. మనమైతే ఏం చేస్తాం, అబ్బాయి మా ఆవిడ కన్సీవ్ అయిందండి, డాక్టర్ నడవద్దు అన్నాడండి, లేకపోతే పిల్లడు పుట్టాడండి, చలిగాలి తగిలేస్తుందండి, పాలు తాగే పిల్లలండి, ఇంకా నడవట్లేదండి, ఇంకా పరిగెత్తట్లేదండి, ఇలాగ అనేక రీజన్స్ చెప్పి దేవునికి దూరం అవటానికి, దేవుని సన్నిధికి రాకుండా ఉండటానికి అనేక రీజన్ చెప్తాం, కానీ రావటానికి చూసారా, అనా సంపాదనకి 60 మార్గాలు ఉంటాయంట, గుణం సంపాదనకి ఒకటే మార్గం ఉంటుంది, మంచి మార్గం. కాబట్టి నువ్వు గుణపడాలి, మంచిగా ఉండాలంటే ఒకటి రావటం ఒకటే మార్గం, ఇంకోటి ఏమీ లేదు. దేవుని సన్నిధికి రావాలంటే రావడం అంతే, ఇంకేమీ ఆప్షన్ లేదు. రాకూడదు అనుకుంటే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. నడు నొప్పి వచ్చింది, బ్యాక్ పెయిన్ వచ్చింది, నిద్ర లేదు, అది లేదు, ఈ సమస్య, రకరకాల సమస్యలతోటి మనం దూరం అయిపోవచ్చు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క స్ప్రింగ్ టైంలో, ఈ యొక్క వసంతకాలంలో, ఈ యొక్క వసంత ఋతువులో చక్కగా చెట్లు చూసినట్లయితే వాటిలో కొన్ని ఆకులన్నీ రాల్చేసుకుంటాయి, ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టేస్తాయి, పాత ఆకుల్ని రాల్చేస్తాయి. చక్కగా దేవుని సందులో మరి వర్ధిల్లటానికి అద్భుతమైన అవకాశంగా మనం చెట్లను చూసి నేర్చుకోవచ్చు, ప్రకృతిని చూసి నేర్చుకోవచ్చు, అద్భుతమైన ఫలితాలు మనం అనుభవించవచ్చు. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, మిమ్మల్ని ప్రోత్సహించడానికే ఈ యొక్క విషయాలని మీ ముందుకు తీసుకుని వచ్చాను. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఒక ఆచారబద్ధంగా కాకుండా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోనే మీరు తలదూర్చాలి, ఆధ్యాత్మికమైనటువంటి విధంగానే ఆలోచించాలి. అవి మీ ఆత్మలో అభివృద్ధిని చూడాలి, మీరు ఫలితాలను చూడాలి, ఫలవంతంగా ఉండాలి. దేవుని ఉద్దేశం ఇప్పుడు కూడా మీరు ఫలించాలి. యోహాను సువార్త 15లో దేవుడు ఏమంటాడంటే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. ఎవడైతే నా యందు నిలిచి ఉంటాడో, ఎవడైతే నాతో అంటుకట్టబడి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునిలో అంటుకట్టబడటానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ అటువంటి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.